కొంతమంది అనేది ఏంటంటే సోరియాసిస్ మానసిక ఒత్తిడి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి బాగా ట్రిగ్గర్ చేస్తాయి, వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి అంటారు. సో యాక్చువల్గా సోరియాసిస్ని పెంచే అలవాట్లు కానీ, పెంచే ఆహారాలు కానీ ఏంటి, వీటిని మనం ఏ రకంగా అదుపులో ఉంచుకోవాలి? మీరు అన్నట్టు సేమ్ థింగ్ అండి. స్ట్రెస్ మరీ ఎక్కువగా స్ట్రెస్కి గురైనా ఆర్ స్మోకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్మోక్ ఒక్క సిగరెట్ పర్ డే, ఇప్పుడు పేషెంట్స్ వచ్చి అంటారు ఓన్లీ 1 or 2 సిగరెట్స్ పర్ డే డాక్టర్ అని. మీరు 1 or 2 కాదు, 1 సిగరెట్ పర్ డే ఉన్నా కూడా అది సోరియాసిస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. జీరో స్మోకింగ్, ఇన్ఫాక్ట్ ప్యాసివ్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. కొంతమంది వచ్చి స్మోకింగ్ మానేసాం, వేపింగ్ చేస్తున్నాం, లేదంటే షీషా అంటారు. ఇవేవి ఎనీథింగ్ రిలేటెడ్ టు టొబాకో, నికోటిన్ అనేది ఇట్ విల్ యాక్ట్ టువర్డ్స్ సోరియాసిస్, అంటే పెంచుతుంది మనకి. సో అసలు అవి జీరో ఉండాలండి. ఆల్కహాల్ అనేది ప్రిటీ మచ్ అందరూ ఇప్పుడు సోషల్ డ్రింకింగ్ ఇస్ వెరీ కామన్. సో మానేయాలి డెఫినెట్గా. బట్ చాలా మంది వన్స్ ఇన్ వైలే అంటారు. దానికి ఐ టెల్ దెమ్ ఓకే, వెరీ లిమిటెడ్ క్వాంటిటీ, నాట్ మోర్ దెన్ వన్స్ అ మంత్. దట్ టు అదే టైంలో ప్యాసివ్ స్మోకింగ్ చేయొద్దు, యాక్టివ్ స్మోకింగ్ చేయొద్దు, జంక్ తినొద్దు. సో ఇలా ఉంటే వన్స్ ఇన్ వైల్ ఇస్ ఓకే అంటాను. కానీ బట్ దట్స్ ఓన్లీ ఫర్ దట్ సోషల్ ఇష్యూ. కుదిరితే అసలు జీరో చేసేయాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.